నమస్తే. శ్రీనిధి స్కామ్ ఇది మహిళలకు సంబంధించి వాళ్ళకు లోన్లు ఇస్తారు ప్రభుత్వం తరపున వాళ్ళ సంఘాలకు. సో అందులో భారీ స్కామ్ జరిగిందని గత కొద్ది రోజుల నుంచి జనార్దను అదేవిధంగా రాము వీళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉన్నారు. స్కామ్ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎప్పుడు జరిగిందంటే ఈ ప్రభుత్వంలో జరగలే. గత పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి స్కామ్ ఇది క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇందులో స్కామ్ జరిగినట్టు. కానీ మరి ఈ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటుందో తెలియదు. కానీ ఒకసారి మాట్లాడదాం అసలు ఏం జరుగుతూ ఉంది, మరి ఈ ప్రభుత్వం ఎందుకు అంత పట్టించుకోకుండా వదిలేసింది, దాన్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే జనార్దన్. నమస్తే అన్న. ఏమంటావు? ఇది గత చాలా రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నారు ఈ శ్రీనిధి స్కామ్ అసలు గత ప్రభుత్వంలో జరిగింది, కానీ ఈ ప్రభుత్వం మరి వాళ్ళ అన్ని బయట పెడతాం చాలాసార్లు చెప్పడం జరిగింది స్కామ్ అని బయట పెడతాం. మరి ఇది ఎందుకు వదిలేసారంటావు? ఏం లేదన్నా, శ్రీనిధి అనేటటువంటిది ఊర్లలో ఆడోళ్ళు నడుపుకుంటున్నారు. దీనికి ఏంటంటే ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం ఆడోళ్లను, కోటి మందిని కోటీశ్వర్లను చేస్తున్నాం అని ఏదైతే చెప్తుండో దానికి బాధ్యత వహించేటటువంటిదే ఈ శ్రీనిధి సంఘం, ఈ శ్రీనిధి సంస్థ. ఈ శ్రీనిధి అనేది బంగారు బాధ. ఊర్లలో ఉండే ఆడవాళ్ళకి ఏం తెలుసుద్దే పాపం. వాళ్ళు ఎలా ₹1,00,000 లోన్ తీసుకుంటే వాళ్ళతోటి ₹1,20,000 కట్టించుకుంటారు. ఒక్కొక్క సంఘాలలో 2-3 నెలలు ఎక్కువ కట్టించుకుంటారు. ఈ డబ్బులన్నీ వాళ్ళకే వస్తాయి. ఇట్లా దాచుకున్నటువంటి సొమ్ము విద్యాసాగర్ రెడ్డి కాడ నాకు తెలిసి ఒక 20,000 కోట్లు ఉన్నాయన్న. కాదంటే మరి ఆయన మీద కమిషన్ వేసిన దాన్ని ఎందుకు చేయట్లేదు? మూటలు మోసే సీతక్క నెత్తిన మూటలు పెట్టుకొని ఊళ్ళల్లోకి వెళ్తూ వాగులు వంకలు తిరిగే సీతక్కకు కూడా విద్యాసాగర్ రెడ్డి మూటలు మోసిండు కాబట్టి సీతక్క నోటికి ప్లాస్టర్ వేసుకుంది. సీతక్క దగ్గరికి పాప ఎంప్లాయీస్ పోతే వాళ్ళని అసలు దగ్గరికి రానియట్లేరు. ఇలా 2 రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి ఊర్లలో ఉండేటటువంటి డబ్బును దోసుకోవడం ఏ విధంగా దోసుకుంటారు, అలా ఉన్న ఎంప్లాయీస్ను ఏ విధంగా కష్టపెడుతున్నారు, మాట్లాడేటోని ఏ విధంగా ఉద్యోగంకి వెళ్ళి తీసిస్తున్నారు, వానికి అనుగుణంగా ఉన్నటువంటి వాళ్ళను ఆంధ్రామను అసలు క్వాలిఫికేషన్ లేనామని హెచ్ఆర్గా తీసుకొచ్చుకొని పెట్టుకొని తెలంగాణలో ఉద్యోగాలు ఏ విధంగా తీసేస్తున్నది. వాళ్ళకు అనుగుణంగా ఉండేటటువంటి వాళ్ళకు ఆయన ఇంట్లో అంట్లు రుద్దేటామకు వాళ్ళకు వాళ్ళ అన్నదమ్ముళ్లకు ఇవాళ ₹1,00,00,000 కాంట్రాక్ట్ రినోవేషన్ కాంట్రాక్ట్ ఎట్లా ఇస్తున్నాడు విద్యాసాగర్ రెడ్డి? అసలు విద్యాసాగర్ రెడ్డి స్కామ్ సంబంధించి ఎవరెవరు ప్రధానంగా ఉన్నారు? గత ప్రభుత్వంలో జరిగినట్టు స్కామ్ గత ప్రభుత్వం కాబట్టి ఎవరెవరు ఉన్నారు అప్పుడు? ఇగో గత ప్రభుత్వం నుంచి అనేది కాదన్న, ఇప్పుడు కృష్ణానది పారింది అనుకో, స్టార్ట్ అయింది అనుకో, మహారాష్ట్ర నుంచి అది ఎక్కడికి అది కలిసేంత వరకు బంగాళాఖాతం వరకు పారుతూనే ఉంటది. ఈ స్కామ్ అనేది ఇది పారుతూనే ఉంటది. ఇది ఎందుకంటే అప్పుడు ఆడే ఇప్పుడు ఈడే ఇది పెట్టినప్పటి నుంచి ఆ దొంగనే ఆ లంగనే కూర్చుంటే లేవలేడు, లేస్తే నిలబడలేడు. ఆయన మూతికి మాస్క్ పెట్టుకొని ఉంటాడు, ఇట్లా పెన్ను పట్టుకుంటే ఇటు అనుకుంది. అన్ని దొంగన ఈయన చేసినటువంటి స్కామ్స్ చెప్పాలి. అరే ఆయన తోటి ఎవడన్నా జర్ర ఆయనకు ఉన్నోడికి ఒక 10 మందికి 10 విల్లాలు కొని ఇచ్చిండ. ఒక్కొక్క విల్లా కాస్ట్ 7 కోట్లు. కాదంటే కమిషన్ కాదంటే ఎంక్వైరీ చేయరి. మరి ఎందుకు చేయట్లేరు? ఆయన ఎందుకు ఉంచుకుంటారు? మరి లేస్తే ఈ చాతకంతా ఈ మానవతరాయి నేను నా ట్యాబ్ తేలేదు చెప్తాడు. మా కాంగ్రెస్ 6,000 మందిని రిటైర్డ్ ఉద్యోగులను తీసేసింది, బీఆర్ఎస్ పెట్టుకున్న వాళ్ళని తీసేసింది అని చెప్తున్నారు. మరి విద్యాసాగర్ రెడ్డిని ఎందుకు ఉంచుకున్నారు? కీ పోస్టులు ఎందుకు ఉంచుకున్నారు? ఆయన ఎండి మేనేజింగ్ డైరెక్టరు, ఇది ఒక బ్యాంక్ లెక్క పనిచేస్తుంది. ఆయన రేపు ఒక 10,000 కోట్లు వేసుకొని పోతాడు అనుకుందాం. వేసుకొని మరి రిటైర్డ్ అయినాడు, రేపు దాని మీద ఎవడు కమిషన్ వేస్తాడు, ఎవడు ఎంక్వైరీ చేస్తాడు, ఏసీబీ ఎక్కడ పట్టుకుంటుంది, ఎవరిని ఎక్కడ పట్టుకుంటారు? ఉద్యోగుల్ని ఈ రాము అనేటటువంటి ఒక ఉద్యోగిని ఎందుకు ఉన్న పలంగా తీసేసిర్రు? ఆయన మీద కక్ష కట్టి తీసేసిర్రు. కోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ కోర్టు ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయట్లేరు. ఇగో ఈయన మీద వేసినటువంటి ఒక జీవో కూడా వచ్చింది ఈయన మీద ఎంక్వైరీ చేయమని. మేమేం చెప్తూ ఈయన మీద కాదు, విద్యాసాగర్ రెడ్డి మీద. విద్యాసాగర్ రెడ్డి దొంగతనంగా ఈ డబ్బులన్నీ దోసుకుంటున్నాడు అని చెప్పి వీళ్ళు కొట్లాడుతుంటే పోయి వాళ్ళు కూడా కొంతమంది వీళ్ళకి మద్దతుగా నిలిస్తే, మీరు గత 2 సంవత్సరాల నుంచి వీళ్ళకి మద్దతుగా నిలుస్తున్నారు. ఎవరు పట్టించుకున్నటువంటి కొన్ని సందర్భాలలో కూడా మీరు వీళ్ళని ఇట్లా పిలిపించుకొని స్టూడియోలు చేస్తున్నారు. మన సోషల్ మీడియా మిత్రులు చాలా మంది సహకరిస్తే ఈ విషయం అనేది ఇప్పుడు వస్తుంది. ఇలా మేము ఒకటే నా ఇళ్ళ చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక్కటే ఊళ్ళల్లో అర్థమయ్యేటట్టు మా అక్క చెల్లెలకు అందరికి చెప్తున్నాం, మీరు దాచుకునే పైసలకు, మీరు కట్టేటటువంటి పైసలకు ప్రభుత్వం మీకు చెప్తున్నటువంటి వడ్డీ లేని రుణాలు అనేటటువంటి పెద్ద బోగసు. మీకు ఏదైతే
లింకేజ్ కింద డబ్బులు ఇస్తుంటున్నారో దాంట్లో చాలా స్కామ్ జరుగుతుంది. మీరు ఊళ్ళలో డబ్బులు కట్టేట మా అక్క చెల్లెళ్ళకి మీకు తెలుసు, ఒక 50,000 తీసుకుంటే మీకు ఉండేటటువంటి ఒక 20 నెలలకు పెట్టుకుంటే 22 నెలలకు కట్టించుకోవడం, అక్కడ ఉన్నటువంటి వివిఏలు చేయడము, ఆ వివిఏల కాడ తీసుకున్న సొమ్ము ఏపీఎంలు చేయడం, ఏపీఎంల కాడ నుంచి జిల్లాలలో ఉన్న సిసిఎస్లు చేయడం, ఇది పెద్ద కుంభకోణము. వీళ్ళు మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఒడ్లు కూడా వీళ్ళకే ఇచ్చేది అనమాట, కొనుక్కోమని శ్రీనిధి సంఘాలకు ఇస్తారు, ఐకేపీ సెంటర్లకు. ఐకేపీ సెంటర్లు కొనే దగ్గర చేసే దగ్గర ఇది పెద్ద వ్యవస్థ. నేను చెప్పేది మీకు ఊళ్ళలో ఉండేటటువంటి అక్క చెల్లెలకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇది పెద్దది విషయం కాబట్టి మా నిరుద్యోగులు చెప్పినట్టు పిహెచ్డీలు చేసిన వాళ్ళకి, పీజీలు చేసిన వాళ్ళకి చెప్పే అక్క, మీరు ఒడ్లు అమ్మేటప్పుడు మీరే పుర్కోసలు తెచ్చుకోమంటారు, మీరే బస్తాలు తెచ్చుకోమంటారు, ఇవన్నీ గవర్నమెంట్ ఇస్తుంది. వీటన్నిటిని రెగ్యులేట్ చేయలేనటువంటి వాడు ఎవడంటే ఈ దొంగ విద్యాసాగర్ రెడ్డి. వాని తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఉన్నాడు. ఆయనకు ఈయన మీద ఏదన్నా ఆర్టీఐలు ఎత్తే ఆయనకి ఇయ్యనీయడు, అప్పీలుకు పోనీయడు. ఇది ఒక కుటుంబ పాలన లెక్క నడుస్తున్నది. దీని వెనుక కొంత రెడ్డి వ్యవస్థ నడుస్తున్నది. దీని వెనుక రేవంత్ రెడ్డి కుటుంబం ఇవన్నిటికీ సంచులు మోసిచ్చేటట్టు ఎర్రబెల్లిదే. మీరు నిజంగా మొగోళ్ళు అయితే కాంగ్రెస్ వాళ్ళు, మీరు నిజంగా కనుక మీకు సిగ్గు శరం నెత్తురుంటే ఇదే మాటలు అంటున్నాను. ఎందుకంటే ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఉన్న పలంగా 5 కోట్ల ఎలక్షన్లప్పుడు సిఎస్ఆర్ ఫండ్ కింద ఇస్తే, మరి ఎర్రబెల్లి దయాకర్కి ఇచ్చిన ఫండ్ని ఎందుకు మీరు రిటర్న్ చేసుకోవట్లేరు? మీరు వాళ్ళు కుమ్మక్కయ్యరా? ఇటు అవలగాళ్ళలో తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులు అవలగాళ్ళ, తెలంగాణ సమాజం అవలాదా? ప్రజలారా ఆలోచించరు. అక్క చెల్లెలారా, స్థానిక సంస్థలలో మిమ్మల్ని డబ్బులు దోసుకుంటున్నటువంటి శ్రీనిధి సంస్థను కట్టడి చేయలేనటువంటి కాంగ్రెస్ను వడగొడితేనే వీళ్లకు శరం వస్తుంది. విద్యాసాగర్ రెడ్డి పోతేనే మాలాంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఏపీలో నోటిఫికేషన్ ఇచ్చిండి, ఇప్పటి వరకు ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వాలి? ఇంకా కాంట్రాక్ట్ వాళ్ళని ఎందుకు పెట్టుకుంటున్నాడు? అవుట్ సోర్సింగ్ వాళ్ళని ఎందుకు పెట్టుకుంటున్నాడు? అక్కడ ఏ ఏజెన్సీ అవుట్ సోర్సింగ్ వీళ్ళకి ఇస్తుంది తెలియదు, ఎవరికి ఎంత జీతం ఇస్తుంది తెలియదు. ఒక్కొక్కరికి కీలక పదవులు, ఒక్కొక్కరికి జిల్లా ఇన్ఛార్జీలు చేస్తాడు, జిల్లా ఆర్సీఎంలను చేస్తాడు. ఇది ఒక బ్యాంకింగ్ వ్యవస్థ లెక్క మేనేజరు, రీజనల్ మేనేజర్ ఇవన్నీ చేసి డబ్బు మొత్తం దోసుకుపోతున్నటువంటి వ్యవస్థను అసలు తుమ్మితే ఊసిపోయే ముక్కు లెక్క ఉన్నటువంటి వాళ్ళతోటి శ్రీనిధిని నడుపుతున్నారు. కాబట్టి ఈ శ్రీనిధి వ్యవస్థలో దొంగలు పడ్డారు. ఈ దొంగలు పోవాలంటే ఈ కాంగ్రెస్ వాళ్ళను ఒడగొడితేనైతే సీతక్కని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకరి. సీతక్క సోషల్ మీడియా స్టారు. నువ్వు కాదు అంటే విద్యాసాగర్ రెడ్డిని రేపే ఎల్లగొట్టు. నువ్వు నిజంగా తెలంగాణ బిడ్డలకు మేలు చేయాలన్నా, గుడాలలో నీ అక్క చెల్లెలు దాచుకున్న సొమ్ము వాళ్ళకు దక్కాలన్నా నువ్వు ఆ నెల్లగొట్టమని చెప్తున్నాం, కాంగ్రెస్ను ఒడగొట్టమని చెప్తున్నాం. ఎందుకంటే నీ స్కామ్ బయట తీసుకొస్తేనే నిన్ను జాబ్ నుంచి రిమూవ్ చేసిరా? స్కామ్లైనా మెయిన్ ఉద్దేశం ఏంటంటే, గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పినానంటే, నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళందరికీ ఏందనంటే, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ను పెట్టుకొని స్కాములు అన్ని చేస్తుంది. అన్ని చేయడం మూలంగానే ఈ బీఆర్ఎస్ వీళ్ళ మీద కేసుల వల్ల పెట్టలేకపోతున్నాము. మేము వచ్చినప్పుడే, మా ప్రభుత్వం ఏర్పడినప్పుడే ఒక్కొక్క ముసలాయనను తీసి బంగాళాఖాతంలో వేస్తా అని గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి ఆయన చెప్పిండు. ఆయన చెప్పడం మూలంగానే నేను వివిధ మినిస్టర్లను అందరినీ కలిసి, ఈయన మా దాంట్లో ఒక క్రూర వృద్ధులు ఉన్నాడు, ఆయన చేసిన స్కాములు మామూలుగా లేవు అని చెప్పేసి నేను ఈ రకంగా మినిస్టర్లకు అది ఇస్తే ఆయన నా మీద కోపం పెట్టుకొని ఆయన స్కాములు బయట పెట్టిందని చెప్పేసి ఈ సెర్పు, మెప్మా ప్లస్ శ్రీనిధి అనేది ముగ్గురం కలిసి 2019 బిఫోర్కు మేము మంచిగా అన్నదమ్ముల్లా కలిసి పనిచేసేవాళ్ళు. అయితే ఈయన ఏం చేసిందంటే, సెర్పు వాళ్ళందరూ దొంగలు అని చెప్పేసి ఈయననే ఉల్టా పేపర్ స్టేట్మెంట్ ఇప్పించి వాళ్ళని అందరినీ సమాజంలో విలన్ చేసింది విద్యాసాగర్ రెడ్డి. ఈ విద్యాసాగర్ రెడ్డి ఎంత ఈ దొంగ అనే చెప్తున్నా నేను ఎంప్లాయీగా అనొద్దు. ఎందుకు దొంగ అంటే, ఇదే గవర్నమెంట్ జీవో నెంబరు ఈయన దొంగ అని చెప్పేసి 523 జీవో ఇచ్చింది. ఇప్పటి వరకు జీవో ఇవ్వకుండా మళ్ళీ రినివల్, ఇక్కడ ఎంక్వైరీ జీవో ఉంటది, మళ్ళీ రినివల్ ఇస్తుంటది గవర్నమెంట్. అంటే స్కాములు చేయమని ప్రోత్సహిస్తున్నట్ట. రేవంత్ రెడ్డి ఏమంటాడు, యంగ్ ఇండియా అని అంటాడు. మరి నేను ఎంగుగలేనా? 70 ఏళ్ళ ముసలైనా పెరాలసిస్ వచ్చిన ఆయనకు వెంటనే రెన్యువల్ ఇచ్చి 4 లక్షల జీతం ఇస్తుండ్రు కదా. మళ్ళీ నేను 30 ఏళ్ళ కుర్రవాన్ని ఉన్నప్పుడు నా యొక్క శక్తి సామర్థ్యాలు సంస్థకు అవసరం లేవా అని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఈయన చేసిన స్కామ్లు ఏంటంటే, ఈయనకు 2019 నుంచి 2023 వరకు రిన్యువల్ లేదు.
ఈయన రెన్యువల్ జీవో ఎట్లా తీసుకొచ్చాను అంటే ఎర్రబల్లి దయాకర్ రావుకు 10 కోట్లు సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చిండు. ఓకే 10 కోట్లు సిఎస్ఆర్ ఫండ్స్ అప్పనంగా సిఎస్ఆర్ ఫండ్స్ అంటే సంస్థకు ఎలాంటి సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చేటటువంటి రూల్స్ లేవు. ఇది కోఆపరేటివ్ యాక్ట్ తర్వాత సొసైటీ కింద రిజిస్టర్ అయింది. ఈయన అన్ని యాక్ట్ కానీ తర్వాత సెక్షన్స్ కానీ అన్ని డీవియేషన్ చేసి విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి ఎర్రబల్లి దయాకర్ రావుకి సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చిండు. ఎర్రబల్లి దయాకర్ రావు ఇంతకుముందు పనిచేసిన వాళ్ళ వంట మనిషికి కార్ డ్రైవర్ కి అందరికి స్త్రీనిధి నుంచే ఈయన డబ్బులన్నీ స్త్రీనిధి నుంచి జీతాలు ఇచ్చిండు. ఇది మేము అక్కకు చెప్తే సీతక్కకు ఏమంటారంటే మమ్మల్ని అంటే మేము సీతక్క మమ్మల్ని అంటే మేము బీఆర్ఎస్ దొంగలు అని అంటది సీతక్క గారు. మళ్ళా ఇది విద్యాసాగర్ రెడ్డి ఎర్రబల్లి ట్రస్ట్ కు పోయి ఎంక్వైరీ చేసి మీకు ఏమేమి కావాలని చెప్పేసి అన్ని ఇచ్చిండు. అన్ని ఇచ్చినాక ఇది ఈయన బీఆర్ఎస్ దొంగ మేమా ఈ విద్యాసాగర్ రెడ్డి. ఈయనకు పెరాలసిస్ వచ్చింది, ఎప్పుడు మాస్కే పెట్టుకొని ఉంటాడు. ఈయన ఎప్పుడు మాస్క్ తీయడు. ఇది ఇక ఎర్రబల్లి దయాకర్ రావుతో కలిసి చెట్టాపట్టాలు వేసుకుంటాడు. ఇప్పుడు సీతక్క గారు దీనికి సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ దొంగలు ఎవరు? బీఆర్ఎస్ దొంగలకి వాళ్ళు దొంగలని మీరే చెప్తారు, మీరే వాళ్ళకి తాళం చేతులు ఇవ్వడం మూలంగా మరి దొంగలని ఎవరు అనుకోవాలి? ఇప్పుడు తెలంగాణ ప్రజలు దొంగల, ఉన్న అధికారులు దొంగల, ఎవరో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఈయన ఈ మొత్తం స్కాములు చేసి జీవోలు తెచ్చుకొని తర్వాత ఎంప్లాయీస్ ని బాగా హరాస్మెంట్ చేసుకుంటూ ఈయన చేసిన స్కాములు ఏంటంటే ఈ అన్ని ఇప్పుడు ఇక్కడ మెయిన్ గా సంఘాల నుంచి డబ్బులు ఎక్కువ కట్టించుకొని ఆ ఫండ్స్ డైవర్ట్ చేయడమా వీళ్ళ మెయిన్ పాలసీ? మెయిన్ డైవర్ట్ ఏం చేయరు. కాకపోతే ఈయన ఉద్దేశం ఏంటి అని అంటే ఇవి అన్ని ట్యాబ్లు ఇచ్చిర్రు. ట్యాబ్లు ఒక 40,000 50,000 ట్యాబ్లు ఇచ్చిర్రు. ట్యాబ్లు ఏదైనా మనం బ్యాంకుకి వెళ్ళినప్పుడు బ్యాంకు లోన్ తీసుకోవాలన్నా లేకపోతే అకౌంట్ ఇవ్వాలన్నా వాడు మనకిస్తాడు ఫార్మ్స్ అని. నువ్వు బ్యాంక్ అని చెప్పుకుంటుంది, సీతక్కనే చెప్పింది బ్యాంక్ అని. బ్యాంక్ అని చెప్పినప్పుడు నువ్వు ట్యాబ్లు ఇవ్వాలి కదా. ట్యాబ్లు నువ్వే 40,000 ట్యాబ్లు డిస్ట్రిబ్యూషన్ చేసి మహిళలకు ఒక్కొక్క ట్యాబ్ 5,000 కాస్ట్ చేయని వాటికి 17,500 వేసి మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ చేసినాం ట్యాబ్లు. దానివల్ల ఎలాంటి యూజ్ లేవు. ట్యాబ్లు తర్వాత 2 లక్షల సిమ్ములు తీసుకొని మా ఫోన్లు మహిళల ఫోన్లు అన్ని ఫోన్లు ఈయన విద్యాసాగర్ రెడ్డి ట్యాప్ చేసిండు. విద్యాసాగర్ రెడ్డి తర్వాత ఎర్రబల్లి దయాకర్ రావులు ట్యాపింగ్ మొత్తం వ్యవహారం వస్తుందిగా. అసలు సూత్రధారి విద్యాసాగర్ రెడ్డి. ఇంత ముందు పనిచేసిన వేణు అనే అబ్బాయి, ఆయన అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్. ఆయన తీసుకొచ్చి ఇప్పుడు టీ ఫైబర్ ఎండిగా చేసిండు. టీ ఫైబర్ ఎండి ఎవరు ఉండాలి? గ్రూప్ 1 ఆఫీసర్ లేదా IAS ఉండాలి. కానీ అందరం ఎక్కించి బీఆర్ఎస్ దొంగలను ఇప్పుడు శ్రీధర్ బాబు అంచనా పెట్టుకున్నాడు వేణు అనేటోడు. ఇలా బీఆర్ఎస్ దొంగలకు మీరు తాళం చేయాలి ఇచ్చుకుంటా మేము నీతిగా నిజాయితీగా సంస్థ కోసం ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుతూ ఈ మహిళలను కోటీశ్వరులు చేయాలని మేము కష్టపడుతూ ఉంటే మీ ఆశయాలకు అనుగుణంగా పనిచేసిన వాళ్ళ మమ్మల్ని బయటికి గెంటేసే కార్యక్రమం ఈ విద్యాసాగర్ రెడ్డి చేసిండు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఈ విద్యాసాగర్ రెడ్డి యొక్క అక్రమాలను అరికట్టి స్త్రీనిధి సంస్థను కాపాడి ఈ రాష్ట్రంలో 28 కోఆపరేటివ్ సొసైటీలు ఉన్నా అన్నిటికీ గ్రూప్ 1 IAS ఉన్నారు. వీళ్ళే చెప్తారు 5,200 కోట్ల అవుట్ స్టాండింగ్ ఉన్న సంస్థకు ఒక IAS అధికారిని ఎందుకు నియమించలేకపోతున్నారు? పనిచేసినా కాబట్టి ఎంత జరుగుండొచ్చు ఈ స్కామ్? ఈ స్కామ్ అనేది జీవో నెంబర్ 523 వేసింది. అది ఎంక్వైరీ చేస్తే ఇవి మనకు పైననే కొన్ని వేల కోట్ల కుంభకోణాలు వస్తున్నాయి. అది ఎంక్వైరీ చేస్తే మొత్తం డాటా అనేది బయటకు వస్తుంది. ఈయన ఎంత ఉండొచ్చు సుమారు అనేది చెప్పనీకి రాదు. నేను ఒక అంచనా వేసిన అనుకో, మా ఎంప్లాయీస్ ఈ సంస్థ పరువు తీస్తుందని అంటారు. విద్యాసాగర్ రెడ్డి ఈ సంస్థ పరువును మొత్తం తీసేసిండు. ఈయన రిటైర్డ్ ఉండి జిల్లాలకు వెళ్లకుండా పర్ఫార్మెన్స్ పడిపోయి స్త్రీనిధి అస్తవ్యస్తంగా అయింది. ఈ రోజు ఎవరు కూడా బయటికి వెళ్ళి ఫీల్డ్ లోకి వెళ్తే అందరూ కూడా స్త్రీనిధి ఇట్లా జరుగుతుంది అంట కదా, విద్యాసాగర్ రెడ్డి మొత్తం దోసుకుపోతుందంట అంటే ఇది 100% కరెక్ట్. ఇది నేను చెప్పింది కాదు. ఈ గవర్నమెంటే 523 జీవో వేసినప్పుడు మరి పారదర్శకంగా ఎంక్వైరీ చేయాలి. చేస్తలేరు అంటే కారణం ఏంటి? చేయకుండా మళ్ళీ రిన్యువల్ ఇచ్చింది. మళ్ళీ స్టాఫ్ బైలాస్ ప్రకారము ఈయన 65 ఏళ్ళు ఉండొచ్చంట. కాంపిటెంట్ అథారిటీ లేకుండా ఈయన ఫైనాన్స్ రూల్స్ డీవియేషన్ చేసుకుంటా ఇవన్నీ ఇగో ఈ సెక్షన్ 3(1) కోఆపరేటివ్ 194 చట్టం ప్రకారము 3 ఇవన్నీ కూడా ఆర్థిక శాఖ అనుమతి తీసుకొని ఈయన రిక్రూట్మెంట్ కానీ డిఎండి పోస్ట్ ఇప్పుడు వేస్తున్నది కానీ అన్ని కూడా ఈయన ఒక జీవోలు కానీ ఈయన ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ కానీ ఆర్థిక శాఖ అనుమతి ఉండాలి. ఇప్పటి వరకు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఈయన దొంగ జీవోలతోన దొంగ విద్యాసాగర్ రెడ్డి కాబట్టి దొంగ జీవోలతో కొనసాగుతూ మహిళల సొమ్మును నెలకు 4 లక్షలు జీతం తీసుకుంటూ ఈయన నాబార్డు ఏజీఎంగా రిటైర్డ్ అయ్యి మళ్ళీ ₹1,00,000 మొత్తం 10 లక్షలు అలవెన్స్ అన్ని కలిపి ఈ తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ IAS కూడా
కిచెన్ ఉంటుందో లేదో కానీ ఈ విద్యాసాగర్ రెడ్డికి మాత్రం కిచెన్, తర్వాత ఈయన పెరాలసిస్ వచ్చింది, మంచిగా న్యూట్రిషన్ ఫుడ్, అన్ని మహిళల సొమ్మును దోచుకుంటూ ఇంకా 70 ఏళ్ళు కొనసాగుతా, ఇంకా 5 ఏళ్ళు కూడా కొనసాగుతా, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నంత వరకు నేనే కొనసాగుతా, సీతక్క నాకు ఇస్తుందని చెప్పేసి అక్కని పేరును బదనాం చేసుకుంటూ, అక్కని పేరును వాడుకుంటూ ఇలాంటి దొంగలు ఇంకా కొనసాగుతున్నారు. కాబట్టి ఈ అప్రూవల్ లేకుండా ఉంది కాబట్టి ఈ జీవోలు ఇచ్చినాయి, ఇవన్నీ జీవోలు ఏదైతే జీవోలు ఇచ్చిందో ఒక్కటి కూడా జిఐడి వెబ్సైట్ లో ఉండదు. ఇవన్నీ నువ్వు అంత పారదర్శకంగా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం రెండు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు దొంగలే. 24 ఈ ప్రభుత్వం వచ్చిన ఈయనకు పర్ఫార్మెన్స్ ఉండదు, వీళ్ళే గవర్నమెంట్ చెప్తుంది పర్ఫార్మెన్స్ ఆధారంగా ఈయనకు రిన్వాల్ ఇస్తామని చెప్పేసి విద్యాసాగర్ రెడ్డికి ఈ గవర్నమెంట్ చెప్తే పోయిన గవర్నమెంట్ చెప్తుంది. కానీ ఈ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఆధారంగా ఇగో ఇక్కడ క్లియర్ గా ఇంటిమేషన్ ఇచ్చింది, రిన్యువల్ ఆఫ్ అగ్రిమెంట్, అపాయింట్మెంట్ ఏంది, ఎన్పిఏ ఆడిట్ రిపోర్ట్స్ కానీ, తర్వాత బారోయింగ్స్ వర్సెస్ అవుట్ స్టాండింగ్ రిపోర్ట్స్ అన్ని కూడా లెస్, మొండి బకాయిలు అన్ని కూడా తక్కువగా ఉంటే విద్యాసాగర్ రెడ్డికి రిన్యువల్ ఇవ్వాలి. కానీ ఈ రోజు వరకు కూడా ఎన్పిఏ రిపోర్ట్స్ బయట పెట్టడు, తర్వాత డీసీబీలో మెంబర్ ఎవరెవరికి ఎంత కట్టాలనో అవి కూడా బయట పెట్టడు. ఇవన్నీ కూడా వెబ్సైట్లను మొత్తం కూడా బంద్ చేసి ఎన్పిఏ రిపోర్ట్లు అన్ని కూడా లేకుండా లాకేసుకున్నాడు. ఎందుకు లాకేసుకున్నావు? అంత పారదర్శకంగా ఉన్నప్పుడు జనాలకు సమాధానం చెప్పాలి కదా. ఈయన పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇట్లా. ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటారు? ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నా అంటే ఈ విద్యాసాగర్ రెడ్డి రిన్యువల్ లేకుండా 2019 నుంచి 2023 వరకు 421 మంది ఎంప్లాయీస్ ని తీసేసిండు. వాళ్ళందరికీ ఈ విద్యాసాగర్ రెడ్డి యొక్క రిన్యువల్ టైం టు టైం అవుతుంది, కానీ రిక్రూట్మెంట్ కాదు. రిక్రూట్మెంట్ ఎందుకు కాదు? ఈయన పదవి ఎందుకు తొందర వస్తుంది, రిక్రూట్మెంట్ ఎందుకు తొందర కాదు? ఇక్కడనే మీరు అర్థం చేసుకోవాలి విద్యాసాగర్ రెడ్డి అరాచకాలు ఏంటి, గవర్నమెంట్ ఎంత ఇంప్లిమెంట్ సంస్థ కోసం నువ్వు పనిచేసేటట్టయితే రిక్రూట్మెంట్ ఎందుకు కాదు? నీ రిన్యువల్ టైం టు టైం ఎందుకు అవుతుంది? సో నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానంటే 421 మందిలో ఎవరైతే బిల్డింగ్ ఉండి చేయడానికి ఉన్నారో వాళ్ళని తీసుకొని తర్వాత ఈ రాష్ట్రంలో ఈ సెర్పు సిఇఓ దివ్యాదేవరాజన్ సిఇఓ మేడం కానీ, అడిషనల్ సిఇఓ కాత్యాయని మేడం కానీ, ఇద్దరు సిఇఓలు ఉన్నారు సెర్పుకు. ఇప్పుడు వాళ్ళిద్దరికి గవర్నమెంటే జీతం ఇస్తుంది, ఈయన శ్రీనిధి నుంచి జీతం వస్తుంది. ఇది మహిళల సొమ్ము కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరికొవరికి వీళ్ళకి అడిషనల్ సిఇఓగా శ్రీనిధిని అప్పచెప్పి శ్రీనిధి ఎంపీగా వాళ్ళకి గవర్నమెంట్ జీతం ఇస్తుంది. కాబట్టి ఈ మహిళల సొమ్ము కానీ అన్ని కూడా పొదుపు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలను కోటీశ్వరులు చేయాలని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను సీతక్క గాని కోరుతున్నా. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి మొన్న కొల్లాపూర్ సభలో బాగా ఘనంగా చెప్తాడు, అందరూ కూడా విద్యుత్ సంస్థలకు కానీ, తర్వాత ఏంటిది ఆర్టీసీ యజమానులు అయ్యారు, తర్వాత పెట్రోల్ పంపులకు యజమానులు అయ్యినట్టు. మళ్ళా 2011 నుంచి స్త్రీనిధి కోసము మహిళల కోసం మహిళనే ఏర్పాటు చేసుకున్న స్త్రీనిధి సంస్థకి మహిళా యజమానులు ఉండొద్దా అని నేను అడుగుతున్నా. 15 సంవత్సరాల నుంచి ఒక పెరాలసిస్ వచ్చిన విద్యాసాగర్ రెడ్డి కొనసాగాల? ఇదేనా మీ పారదర్శకత? ఇదేనా మీరు మహిళలు కోటీశ్వరులు చేస్తున్నారని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మీరు ఈయన విద్యాసాగర్ రెడ్డిని తక్షణమే తొలగించలేదనుకో ఆగస్టు 15 రోజు మేము ఉద్యోగులం అందరం కలిసి ఆఫీస్ ముందరనే ఆభరణ నిరాహార దీక్షకు ప్లాన్ చేస్తున్నాం. అది ఖచ్చితంగా చేసి తీరుతాము. సీతక్క గారికి దయచేసి చెప్తున్నాము, మేము అన్ని పొట్టకూటి కోసం జాబ్ కోసం చేస్తున్నాం. మేము విద్యాసాగర్ రెడ్డి కాక అక్రమాలు చేసి 1000 ఆస్తులు చంపాయలేదు. ఆయనకు 4 లక్షల జీతం లేదు, మాకు 20-30 వేల జీతం వస్తుంది. మా పొట్ట కొట్టకుండా మమ్మల్ని కాపాడగాల్సిందిగా మీ తమ్ముడిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే రేవంత్ రెడ్డి కూడా దీనిపైన ఇష్యూను టేకప్ చేసి దీని ఇష్యూ రీసాల్వ్ చేయాలని గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను వేడుకుంటున్నా. ఇది మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఉన్నటువంటి తగిన దీనికి, ఎందుకంటే మహిళల సంపద ఇదంతా, వాళ్ళకి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్లు కావచ్చు, వాళ్ళకు లోన్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళతో రికవరీ చేస్తూ ఉంటారు. ఒక మంచి వ్యవస్థ ఇది. దీన్ని వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రతిసారి చెప్తారు, మహిళలను నేను కోటీశ్వరులను చేస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. మరి ఇలాంటి ఒక సంఘాలు ఉన్నటువంటి శ్రీనిధి ఇలా స్కామ్ల పాలైతే ఏ విధంగా వాళ్ళు కోటీశ్వరులు అవుతారు? అది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.